హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు టమాటా చట్నీ ట్రై చేయండి, బాగుంటుంది. వాటికి కావాల్సినవి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చింతకాయలు, పుదీనా. చింతకాయలు ఎందుకు వేసానంటే అవి టేస్ట్ బాగుంటుంది. మెంతులు, జీలకర్ర, నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. వీటిని తీసుకొని అన్నీ వేయించి పెట్టుకోవాలి. కాస్త కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి, బాగుంటుంది. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించి పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పుదీనా వేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు, చింతకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వీటిని వేసి బాగా కలుపుకొని వేయించి పెట్టుకోండి. ఇవి వేగే వరకు వేయించి పెట్టుకోండి. బాగా కలుపుతూ ఉండండి. తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టండి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇవన్నీ పాతకాలం వంటలు అని అనుకోకుండా టేస్ట్ అయితే బాగుంటుంది. చింతకాయలు వేసినాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చట్నీ రెడీ అయిన తర్వాత ఇలా అవుతుంది. వీటిని మనం పొయ్యింపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. పసుపు కలుపుకున్న తర్వాత చట్నీలో ఈ పొయ్యింపును కలుపుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. టమాటో చట్నీ బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. వీటి చింతకాయలు వేసాం కాబట్టి 10 రోజులైనా నిల్వగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చట్నీ లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.